హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కలర్స్ ఆఫ్ కుకింగ్. గంగివేలి కూరతో మామిడికాయ పప్పు. గంగివేలి కూర, ఒక మామిడికాయ, ఒక కప్పు కందిపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర కావాలి. ఇప్పుడు గంగివేలి కూర కట్ చేసుకొని కడుక్కొని పెట్టుకోవాలి. కందిపప్పు కూడా కడిగేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మామిడికాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్నాక ఉల్లిపాయలు కూడా కట్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్లో నానబెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, గంగివేలి కూర అన్నీ వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని, పసుపు వేసుకొని 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. కుక్కర్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆవిరంతా పోయిన తర్వాత సరిపోయేంత ఉప్పు వేసుకొని పప్పు ఎనుకోవాలి. తర్వాత పప్పులోకి తాలింపు వేసుకోవాలి. తాలింపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఉల్లిపాయలు అన్నీ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కరివేపాకు, ఇంగువ వేసుకోవాలి. అంతా ఫ్రై అయిన తర్వాత తాలింపు పప్పులో వేసుకోవాలి. బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే, అంతే అండి. ఇలా గంగివేలి కూరతో మామిడికాయ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇలా వేడివేడి అన్నంతో పప్పు వేసుకొని, అలానే నెయ్యి ఇవన్నీ వేసుకొని కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి అందరూ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.